వనపర్తి ఆర్టీఓ కార్యాలయం నందు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వనపర్తి జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి మానస ఆధ్వర్యంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సైదుల్, ఏఓ సావేరుబాదు వాహన చోదకులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి గులాబీ పువ్వులను అందజేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రతి వాహనదారులు తలకి హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్టాఫ్స్ కార్తీక్, ఉమారాణి, ఇందిరా, కానిస్టేబుల్ సంతోష్, హోంగార్డ్స్ శ్రీనివాసులు, మహేష్, వెంకటేష్, డిపిఏలు సుజీవన్ రెడ్డి, నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ వేసుకొని నడపాలని, ఈ రోడ్డు భద్రత గురించి మీకు అందరికీ అవగాహన కల్పించాలని ర్యాలీలు పెట్టి మీకు చెప్తున్నాను. సో ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేస్తారు మీరు? మీ ముందు ఒక యాక్సిడెంట్ అయింది, డబల్ లాక్నింగ్, ఏం చేస్తారు మీరు? రోడ్డు మీద చూస్తూ నిలబడతారా, ఏమన్నా చేస్తారా? లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారని చెప్పేసి భయపడతారా? మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా అరేంజ్ అయినప్పుడు మనకు 134A యాక్ట్ ప్రకారం మీ హక్కులు ఎక్కడ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. పోలీస్ కానీ ఇంకెవరైనా కానీ మీరు ఐ విట్నెస్గా రండి అంటే అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా గట్టిగా తాకినప్పుడు మీరే విట్నెస్గా రండి అని చెప్పేసి ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. సో మన బాధ్యతగా మనం జాగ్రత్తగా వాళ్ళని ఫోను లేకపోతే కనీసం ఎత్తి చిన్నలేనవరు అంటారు, ఆ టైంలో వాళ్ళని సరైన చికిత్స కానీ అంబులెన్స్కి ఫోన్ చేయడంలో సరైన టైంలో స్పందిస్తే వాళ్ళకి బ్రతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. లేకపోతే వాళ్ళకు జరిగిన ఇంజురీ తక్కువ, అంటే ఇంటెన్సిటీ ఎక్కువ కాకుండా కొద్ది మేరకు మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. సో ఇది మన సమాజ బాధ్యతగా మీరు తీసుకుంటారని చెప్పేసి ఈ మా ఆకాంక్ష. ప్రతిసారి ఇది చెప్పుకుంటూ పోతున్నాం. ఈ మంత్కే కాదు, ఇది ఈ ఒక్కటే నెలలో చేసిపోతున్నామని కాదు, ప్రతి మంత్ ప్రతి డే మనం బయటికి వెళ్తున్నామంటే జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, 12-13 years, వాళ్ళకి బైక్లు ఇస్తున్నారు. సో మీరు ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు 12-13 సంవత్సరాల పిల్లలు కానీ లేకపోతే మీ మనవాళ్ళు కానీ ఇంకెవరైనా ఉంటారు. సో దయచేసి మీరు చెప్పండి, అరే నువ్వు చిన్న ఏజ్, నీకు ఇంకా లైసెన్స్ రాలేదు, సో వాళ్ళని ఇవ్వకండి. ఎందుకంటే వాడి కాళ్ళు అందదు, వాడికి టీనేజ్ కాదు, మన ఎదుటి వారి ప్రాణాలు కూడా మన చేతిలో ఉంటాయి. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉండొచ్చు, ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి మీరు చూశారు. దయచేసి కొద్దిసేపు అంటే మేము ఒక 1000 రూపాయలు వెళ్ళొచ్చు, అంటే మేము హెల్మెట్ కొనడానికి 1000 రూపాయలు అవ్వచ్చు, 2000 అవ్వచ్చు. కానీ అదే మీరు వెళ్తే మీ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? లైఫ్ లాంగ్ వాళ్ళు మీరు పోయిన ప్రాబ్లంతో వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతూనే ఉంటారు. దయచేసి హెల్మెట్ కొనుక్కోండి, కొంచెం టైం స్పేర్ చేసి సీట్ బెల్ట్స్ పెట్టుకోండి. మద్యం తాగి వాహనాలు నడపొద్దు. రీసెంట్గా మా ఫ్యామిలీలో నేను చూశాను, వాళ్ళు నైట్ పూట మద్యం తాగి డ్రైవ్ చేయడం వలన యాక్సిడెంట్ అయ్యింది, చనిపోయారు. అదే అతను చనిపోకుంటే అతను లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏదో రేంజ్లో ఉండేది. అతను చనిపోవడం వల్ల వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అక్కడ ఒకటి చూశాను, ఒక కాల్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకండి, ఫోకస్ ఆన్ యువర్ డ్రైవింగ్. మిస్డ్ కాల్ ఎక్కువనా, మిస్డ్ లైఫ్ ఎక్కువనా? మిస్డ్ కాల్ పోయినా ఏం కాదు, కానీ ఒకవేళ లైఫ్ మిస్ అయితే మళ్ళీ మీరు చూడడానికి ఉండరు, మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతారు. ప్లీజ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ అండ్ ప్లీజ్ రెస్పెక్ట్ గవర్నమెంట్.